ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సోదర సోదరీమణులారా అందరికీ శుభోదయం. మనం నేర్చుకోవాలనుకుంటే చదువు నుంచే కాదు బయట నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎట్లా అంటే ఎంత ఎదిగినా ఒలిగి ఉండాలని చెట్టును చూసి నేర్చుకోవాలి, క్రమశిక్షణతో మెదగాలన్నది చీమను చూసి నేర్చుకోవాలి, చిరునవ్వుతో మెదగాలన్నది పువ్వును చూసి నేర్చుకోవాలి, ఓపిక సహనం ఉండాలన్నది భూమిని చూసి నేర్చుకోవాలి, ఎంత దొక్కినా నేను ఎంత దొక్కినా అంత పైకి రావాలన్నది పంతుని చూసి నేర్చుకోవాలి. ఏ ముచ్చట ఇన్నైనా పెద్దకి ముచ్చట మాత్రం ఏమి మనకి మార్చి 2 తారీఖు నుంచి పరీక్షలు భయపడుతురా? భయపడద్దు. ఎందుకంటే జీవితంలో ధైర్యంగా పోరాడాలి, అవసరమైతే అంతకంటే ధైర్యంగా ఓడిపోవాలి. తప్పనిసరైతే గెలిచాక ఓడుతూనే ఉండాలి. తేలైతేనే భయపడుతురా? అస్సలు భయపడదు. ఎందుకంటే ఈ మార్కులు ప్రతిభ కొలమానం కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉండదు. కేవలం చదువుతోనే గొప్పలు అవుతారంటే సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లు భారత్ మిస్ అయ్యారు. నేను చెప్పాల్సింది ఏంటంటే నీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకో, అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో అంతే. కూడా ఉదాహరణ ఇస్తుంది దోస్తులతో కూడా ఉంటే, విజయం కూడా ఎక్కిరిస్తుంది ఎవరు లేకుంటే. జనం ఒక సుప్రభాతం, మరణం ఒక సంధ్యారాగం, రెండింటి మధ్య జీవితం సుఖ దుఃఖాల సంగమం. అందులో మీ దోస్తాను ఒక అమృత కావ్యం. నాకు అన్నీరే కంటే మీకు సంతోషం కలిగిస్తా అంటే నేను ఏడ్చుకున్న కూర్చొని ఒక సముద్రాన్ని ఏడుతా. ఏం బాధపడకురి, కళ్ళ పడవ తీసుకోపోతా తిరిగి. మీరే కనుక నా కంట నీరైతే నేను ఎప్పుడు ఏడవను, ఎందుకంటే మీకు దూరం అవుతాను బాధ. దేవుడు ప్రత్యక్షమైన నన్ను వరం కోరు కాబట్టి ఏం కోరుకోవడం ఎరగనా? నాకు కన్నీడుతూ కన్ను సముద్రాన్ని విడిచిపెట్టి అది దొరికేంత వరకు మా స్నేహం కలిసి ఉండాలని కోరుకుంటా. స్కూల్ లైఫ్ 10వ తరగతి వరకు, కాలేజ్ లైఫ్ చదివినంత వరకు, కానీ మా దోస్తాను ఫిబ్రవరి 30 వచ్చే వరకు ఆరోగ్యం కష్టం విడిపోవాలి. అందుకే ఆస్తులు నమ్మ, దోస్తులే నమ్ముతా. బాబా ఏమిటో మస్తు తింటారుగా, అందుకే మేమే కూడా డైలాగ్ రాని. కొట్టాలంటే ప్రభాస్ లా కొట్టాలి, భయపెట్టాలంటే బాలకృష్ణ ఉండాలి, మాట్లాడాలంటే మహేష్ బాబులో ఉండాలి, కానీ వినాలంటే మాత్రం మీ లెక్కలు ఉండాలి. ఇక మన ఏపీ కాలేజ్ చెప్పుకుంటే సూర్యుడు ఎలుగు మర్చిపోయినా, అమ్మ ప్రేమ మర్చిపోయినా, అల్లుడు నిద్ర మర్చిపోయినా, మేఘం మాన మర్చిపోయినా, ఆఖరికి ప్రభాస్ యాక్టింగ్ మర్చిపోయినా, ఓ ఏపీ కాలేజీ నేను మర్చిపోం. ఏబీ గురించి ఒక్క మాట చెప్పామంటే ఏం చెప్తారంటే ఫలితాల బాహుబలి ఏబీ. ఏపీ గురించి చెప్పాలంటే మాటలు జరుపుకోవు, అందుకే అందరూ తల మూసుకోరా ఏమవుపడ్డది కాదే ఏపీ అని ప్రపంచం. ఇక మాకు వచ్చే సార్ల గురించి పీరియడ్ ప్రకారం చెప్పుకుంటూ వస్తే సినీ రంగంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే మన కాలేజీలో మాటల తాంత్రికుడు రవితేజ సార్. మిరపకాయలు ఎంత కారం ఉంటుందో తెలియదు కానీ సరే సార్ మీరు చెప్పే లెక్క మాత్రం కారం ఉంటుంది. ఏ కారం? కారం. మన భారతదేశానికి తాత గాంధీ తాత అయితే మన కాలేజీకి తాత మన తాతాచారి సార్. మాస్ అంటే రవితేజ, మ్యాథ్స్ అంటే మన పాలకొట్టి శ్రీనివాస్ సార్. ఇక సతీష్ సార్, మ్యాథ్సే మీ మాట, మ్యాథ్సే మీ ఆట, కొనసాగించండి మీ గణితం వేట, ఇక కట్టండి లెక్కల కోట. కెమిస్ట్రీలో ఏదో మిస్తుందని మేము భయపడితే లేదురా, కెమిస్ట్రీతో హిస్టరీ సృష్టించాలని చెప్పి మన హిస్టరీ చేసిన శ్రీనివాస్ సార్. 6 అడుగుల బుల్లెట్, ఏబీ రాకెట్, మ్యాథ్స్ మరం మెట్టు మార్చారు. ట్రిగ్నోమెట్రీ ట్రిక్లతో, జామెట్రీ జిమ్మిక్లతో, మ్యాథ్స్ తో మ్యాజిక్ చేస్తే మన మ్యాథ్స్ మెజిషియన్ రేసుగురం శ్రీనివాస్ సార్. చంద్రశేఖర్ సార్ అయస్కాంతానికి ఎంత ఆకర్షణ శక్తి ఉందో లేదో తెలియదు కానీ మీరు చెప్పే పాటలు మాత్రం ఆకర్షణ శక్తి కష్టంగా ఉంటుంది సార్. ఇక చివరిగా కెమిస్ట్రీ కనకరాజు సార్. సార్కు అలవాటు నేను దొరికినా, సార్కి ఆకలిస్తే అన్న తినడు, ప్రిన్సిపల్ తింటాడు, సార్కి దూపతి నీళ్ళు ఆడు సార్లా తింటాడు. కృష్ణదేవరాయలు గారి రాష్ట్రంలో అష్టదిగ్గాలు ఉంటే మన డైరెక్టర్ సంజయ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో 60 మంది సార్లు ఉన్నారు. నేను రాసి ఈ చిట్టి మాటలు చిన్ని మనసు గాయపడుతుంటే, మీ మనోభావం దెబ్బతీస్తుంటే నన్ను క్షమించండి. చివరిగా ఒక విషయం చెప్పి స్పీచ్ ముగిస్తా. అమ్మ కడుపును వదిలిపెట్టాం, అడిగాడుగు ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల పాటలు కడ వరకు చిరునా విడిచిపెట్టాడు. ఇట్లు సదా మీ శ్రేయ ప్రాచి సుజన్ కుమార్ గట్టు జాహి.